అమ్మ మా అమ్మమ్మ గిట్ట ఊరికి అనుకుందరు కష్టము సుఖము అని అంటే అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటే నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకో. నాకు కూడా కొంచెం పెద్ద వయసు వచ్చింది. నేను కూడా 50 ఏళ్ళు ఉంది ఇప్పుడు. నాకు కూడా పెద్ద వయసు వచ్చింది, మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్లను ఇంటికి ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉంటే బాగా పెద్ద కుటుంబం అంట వాళ్ళది. పెద్ద కుటుంబం అయితే దసరా పండుగ వచ్చిందంట, బిడ్డను అత్త పెళ్లి చేసి ఇస్తే ఇక పండుగ వచ్చింది తోలుకొస్తా అని పోయేదంట. ఇక అప్పుడు ఊరికి తోలియకపోదురు. 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి ఒకసారే తోలిద్దురు. బావు కాడ పొలాల కాడ పని ఉంటుంది, పొలం పని ఉంటుంది, పనులు ఉంటారు, జీతగాళ్ళు ఉంటారు అన్నట్టుగా తోలియకపోదురు. పెద్ద పండుగలకే తోలిద్దురు. దసరా పండుగకు మళ్ళా సంక్రాంతి పండుగకు 2 పండుగలకు ఒక పండుగకే తోలిద్దురు సంవత్సరముల. అయితే ఇక ఒకసారి వాళ్ళ నాయనకి వచ్చిన బిడ్డ పెళ్లి చేసి ఇస్తే మళ్ళీ పోకపోతే పోయి దసరా పండుగ వస్తుంది, దసరా పండుగకు నా బిడ్డను తోలుకొస్తా అని వాళ్ళ ఇంటికి పోయిందంట. పోయి అక్క ఇట్లా దసరా పండుగ వచ్చింది కదా అక్క, నా బిడ్డను తోలుకపోతాక అని అంటే, అయ్యో పండుగ అయిపోయినాక వస్తుంది, ఇప్పుడు ఇంట్లో పని ఉంది, పని అంతా అయిపోలేదు, ఈడ కూడా మంచిగానే ఉంటుంది, నిమ్మలంగానే ఉంది కదా, నీ బిడ్డకి ఏం కష్టం ఉంది అని అంటే, సరే మానిగా ఏమనలేక ఇక మరి అప్పుడు అనకపోదురు, ఎదురు చెప్పకపోదురు పిల్లనిచ్చిన వాళ్ళకు. ఇక సరే అని తండ్రి మళ్ళీపోయి బిడ్డతో అడిగిందంట, అమ్మ మీ అత్త ఇట్లా అంటుంది బిడ్డ, మరి నేను పండుగ అయిపోయినాక మళ్ళీ ఒక రోజు వస్తా, మరి నువ్వు నిమ్మతంగానే అవుతున్నావుగా బిడ్డ, వచ్చి తోలకపోతా అంటే, సరే నాయన నేను నిమ్మతంగానే ఉన్నా, నాకు ముఖాలకున్నంత సుఖం ఉంది, మోసేసుకున్నంత సంతోషం ఉంది, నాకు ముఖం మీద ఎంత సంతోషమో అంత సంతోషం ఉంది, సరే నాయన పో మరి అని అన్నదంట. అంటే ఇక సరే నా బిడ్డ కూడా సంతోషంగానే ఉందంట కదా, అప్పుడు తెలియకపోవు పెద్ద మనుషులకు అన్నీ పట్టించుకోకపోదురు. ఇక అన్న మాటకే నా బిడ్డనే ఇంత మంచి మాట చెప్పిందని ఇక పోతుండట, నడుచుకుంటూనే పోదురు. అప్పుడు బండ్లు సైకిల్ మోటార్లు ఇవన్నీ లేవంట. అయితే ఇక ఆయనకు ఒక తానికి పోయినాక దూపు అవుతుందంట. దూపు అయితే ఆడ ఒక బావి కనబడ్డదంట, దిగే బావి. నీళ్లు దిగి అయితే నీళ్ళు తాగిపోతా బావిలోకి దిగని బావిలోకి దిగిండంట. బావిలోకి దిగి నీళ్లు తాగిండంట. నీళ్లు తాగి ఇట్లా లేచిండంట. లేచే వరకు ఆ బావికున్న గోడ గుద్దుకుందంట. ఆయనకు మోసేతికి గుద్దుకుంటే ఆయనకు బాగా నొప్పి లేచిందంట. మోసేకి గుద్దుకుంటే వరకు నొప్పి లేస్తే, అయ్యో నా బిడ్డకి ఇంత కష్టం ఉన్నదమ్మా, నాకు ఇంత దెబ్బ తాకి నాకు అర్థం కాకపోయాను నా బిడ్డ అన్నమాట అని అప్పుడు మళ్ళీపోయి ఇక ఏమక్క నువ్వు నా బిడ్డని పండుగకు తోలియకపోతే నా బిడ్డ ఇంత మాట అన్నది, నా బిడ్డకి ఇంత కష్టం ఉందంట, నాకు దూపు అయితే బాయిలకు నీళ్ళు అయితే మోసేతికి దెబ్బ తాకిగో నా బిడ్డకు అంత ఉందంట. లేదక్క నేను ఖచ్చితంగా తోలకపోతే పండుగకు, తోలకపోయి పండుగ అయిపోయినాక నేను 1 వారం రోజులు ఉంచుకొని తోలిస్తాను, దసరా పండుగకు మళ్ళీ పోయి బిడ్డను తోలుకొని వాళ్ళ ఇంటికి పోయిందంట. కథ బాగుందా అమ్మ? మరి ఆడపిల్లల సంతోషము బాధ కష్టము గట్లుంటుందమ్మా. సంతోషం వచ్చినా ఇప్పటి వల్ల అప్పుడు దట్టుకుంటలేరు, ఇప్పుడు కొంచెం కష్టం వచ్చినా తట్టుకుంటలేరు. అప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ అమ్మకి అయ్యని చెప్తే బాధపడతారేమని చెప్పకపోదురు. ఈ కథ అయితే చెప్పిన అమ్మ బాగుందా మరి? మీరా చూడురిగా.